ముద్రగడ దీక్ష విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆందోళన కలిగించేలా ఉందని వైకాపా అధ్యక్షుడు జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని దీక్ష చేస్తున్న వ్యక్తిపై దౌర్జన్యం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామన్న జగన్ అంతా కలిసికట్టుగా ప్రభుత్వ తీరును ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. గారు తన గ్రామంలో తన ఇంట్లో దీక్ష చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయండి అని చెప్పి దీక్ష చేస్తా ఉన్నాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా డీల్ చేశారంటే ఏకంగా విపరీతంగా పోలీసులను పంపించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను సైతం లెక్క చేయకుండా పోలీసులతో కొట్టించారు. అవసరం ఏముంది? కొట్టడం, అరెస్టులు చేయడం, ఇటువంటి కొత్త సాంప్రదాయం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాంది పలికారు. చంద్రబాబు నాయుడు గారే వాగ్దానం చేశారు. ఇవాళ మాట తప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారే. డెమోక్రసీ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు. చివరకు ఇవన్నీ చూస్తే తిరగబడక ప్రజలు ఏం చేస్తారని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనితీరు క్వశ్చన్ చేసినప్పుడే చంద్రబాబు నాయుడులో కూడా మార్పు వస్తుంది. దయచేసి అందరూ కలిసికట్టుగా దీన్ని ఖండించండి, నిరసన తెలపండి అని చెప్పి సవినయంగా అందరితో కూడా కోరుతా ఉన్నా.